ఏపీలో చంద్రబాబు విధానాలన్నీ ప్రైవేటీకరణ వైపు నడుస్తున్నాయన్నారు సిపిఐ నేత రామకృష్ణ. అన్నింటినీ ప్రైవేటుకు కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. మరో 10 ఏళ్లలో ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేటుకు కట్టబెట్టాలని చూస్తున్నాడని, అన్నీ ప్రైవేటుకు అప్పగించి చంద్రబాబు ఇంకేం పాలన చేస్తాడని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానాలు టోటల్గా ప్రైవేటైజేషన్ వైపు ఆయన తీసుకుపోతా ఉన్నాడు. విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ని, ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటా ఉన్నారు. టోటల్గా ప్రైవేట్కి అప్పచెప్పిన తర్వాత దీన్ని ఇంకా ఏం రాజ్యం వెళ్తాడో ఆయనే చెప్పాలి. అదేవిధంగా మోడీని ప్రసన్నం చేసుకోవడానికి అవసరం లేకపోయినా సరే ఆయన ఆహ్వానించి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇటీవలనే కర్నూలులో జరిపిన చూస్తే నిజంగా చాలా హాస్యాస్పదం అది. ఎందుకంటే ఏదైతే జిఎస్టీ విజయోత్సవం జరుపుకున్నారో ఆ జిఎస్టీ దాని అమెండ్మెంట్స్ వల్ల ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో, ఎవరైతే సాధారణ ప్రజలు ఉంటారో వాళ్ళకి పెద్దగా ఒరిగేదేమీ లేదు. పోనీ ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయం పెరుగుతూ ఉందంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవడానికి 3,500 కోట్ల రూపాయలు ఇక్కడ ఆదాయం వస్తే దాంతో ఇవాళ ఆయనంత పెద్ద ఎత్తున ఆయనకి ఇది చేశాడు.